అందరికీ నమస్కారం. ఈరోజు ఆదివారం. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ అనమాట. ఈ గేమ్కి యాక్చువల్గా కెప్టెన్ ఎవరు ఉంటారు అనేది కొంచెం కన్ఫ్యూషన్గా ఉండింది నిన్నటి వరకు. అండ్ రుతురాజుకి ఏదో ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పి పూణేలో ఆగిపోయాడు అనమాట, చెన్నై రాలేదు. సో కాకపోతే ఈరోజు ఉదయం చూసేసరికి రుతురాజు కూడా వచ్చేసాడు. టాస్క్ ఇద్దరు ఉన్నారనమాట. యాక్చువల్ రుతురాజు రాకపోయేసరికి ధోని కెప్టెన్ అయ్యి ఉండొచ్చు అనేసి అన్నారు. కాకపోతే అలాగే రుతురాజే కెప్టెన్గా కంటిన్యూ అవుతున్నారు అనమాట. సో జీటీ టాస్ గెలిచింది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుందనమాట. సో సిఎస్కే బ్యాటింగ్ స్టార్ట్ చేసింది మన చేపాక్ స్టేడియంలోనే. సో స్టార్ట్ చేసిన కాసేపటికే సంజు సామ్సన్ 11 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు అనమాట. సో తర్వాత ఈ వికెట్స్ కూడా ఫాస్ట్గా పడిపోయాయి. 21 రన్స్ ఉన్నప్పుడు సంజు శాంసన్, మళ్ళీ 25 రన్స్ ఉన్నప్పుడు ఉర్వేల్ పటేల్ అవుట్ అయిపోయాడు. మళ్ళీ సర్ఫరాజ్ ఖాన్ 26లో అవుట్ అయిపోయాడు. సో ఇలాగా 26కి 3 వికెట్లు పడిపోయి కొంచెం స్లో అయింది సిఎస్కే. సో అలా ఇలా చేసి 158 చేశారు 20 ఓవర్స్కి. మన కెప్టెనే పాపం దగ్గరుండి 74 చేశాడు అనమాట. సో 60 బాల్స్లో 6 4లు 4 6లు. సో మిగతా చెప్పుకోదగ్గ స్కోర్ ఏం కాదు. 158 అంటే యాక్చువల్లీ ఈజీ టార్గెటే. సో జీటీ కూడా స్టార్ట్ చేసింది. సో స్టార్ట్ చేసి ఇప్పుడు 7-8 ఓవర్స్ అయింది. 69 ఫర్ లూజింగ్ 1 వికెట్. మన శుభం గిల్లే అవుట్ అయ్యాడు. 33 చేసి అవుట్ అయ్యాడనమాట. నూర్ అహ్మద్ బౌలింగ్లో స్టంప్డ్, కొంచెం క్రీజ్ బయటకు వచ్చాడు. ఇలా మన సంజు ఫాస్ట్గా స్టంప్ అవుట్ చేశాడు అనమాట. సో సాయి సుదర్శన్ ఆడుతూ ఉన్నాడు. 33 రన్స్ చేశాడు 23 బాల్స్లో, 4 4లు 1 6 అనమాట. సో 71 ఫర్ 1 రన్, 8.3 ఓవర్స్, 8.35 రన్ రేట్లు నడుస్తూ ఉంది. సో 90 రన్స్ చేయాలి 72 బాల్స్లో. సో కొంచెం అదే మా పెద్ద కష్టమైన టార్గెట్ కాదు, చూద్దాం. జీటీ గెలుస్తుంది. జీటీ లాస్ట్ టైం కూడా సిఎస్కే చేతిలో ఓడిపోయింది. లాస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోయారు. సో ఈ మ్యాచ్ గెలుస్తుందా లేదో చూద్దాం. సో గుజరాత్ టైటన్స్ చేజింగ్ అయిపోయింది. సాయి సుదర్శన్ 87 రన్స్ ఇన్ 46 బాల్స్, 4 4s, 7 6లు. శుభం గిల్ 33 రన్స్ ఇన్ 23 బాల్స్. అండ్ జోస్ బట్లర్ 39 రన్స్ ఇన్ 30 బాల్స్. సో 162 ఫర్ 2, 16.4 ఓవర్స్లోనే చేసేసారు. సో 8 వికెట్స్తో గుజరాత్ టైటన్స్ విన్ అయిపోయింది అనమాట. సో అది ఈరోజు ఫస్ట్ గేమ్ అలాగా సమాప్తం అయింది. సో గుజరాత్ టైటన్స్ చేపాక్ స్టేడియంలో చెన్నై వాళ్ళని బీట్ చేశారనమాట. గుడ్. సో నెక్స్ట్ కేకేఆర్ ఎల్ఎస్జి మ్యాచ్ జరుగుతూ ఉంది, దాన్ని చూద్దాం.